ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో 1,01 దేశీయ ఆవుపేడ పిడకలతో సాంప్రదాయ భోగి పండుగ నిర్వహించారు. భోగి మంటలకు సాంప్రదాయబద్ధంగా హారతి కర్పూరం వెలిగించి మంట వేశారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం నిర్వాహకులు జేవి రత్నం మాట్లాడుతూ పండగ అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహ్లాదంగా నిర్వహించాలనేది అన్నారు. పండగ పేరుతో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చి పర్యావరణానికి హాని కలిగించవద్దని సూచించారు. సాంప్రదాయ భోగి పండుగతో విశాఖ సాగర్ తీరం అంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రేక్షకులు అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం విశాఖ నగరంలో సముద్ర తీరంలో భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మా 30 సంవత్సరాలు మేము తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుపుకున్నా కూడా ఇటువంటి భోగి సంబరాలు ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరగని ఈ సంబరాలు, ఎందుకంటే 1,01 ఆవు పిడకలతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం ఇది అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు కాలుష్యం వల్ల పర్యావరణ ప్రతి చోట అది దెబ్బతింటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ సంప్రదాయబద్ధంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుకోవడం అందరి హర్షణీయం, ఆనందదాయకం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొనడం. నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే మాదిరిగా పెద్ద సంఖ్యలో వైజాగ్ పౌరులు ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొన్నారండి. వాళ్ళందరికీ మా తరపున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుతారని వైజాగ్ పౌరులందరికీ నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ మరియు గో ఆధారిత సంస్థ మేనేజ్మెంట్ నిర్వాహకులందరికీ అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈరోజు భోగి సందర్భంగా 1,01 ఆవు పేడ పిడకలతో భోగి మంట వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఏదైతే టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చుతున్నారో దానివల్ల దాదాపుగా 315 రకాల కార్సినోజెనిక్స్ వెలువడతాయి. అవన్నీ కూడా పర్యావరణానికి హాని చేస్తాయి, మనుషులకు హాని చేస్తాయి, జీవవైవిధ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆవు పేడ, దేశీయ ఆవు పేడ పిడకలతో మాత్రమే మంటలు వేయాలని కోరుతూ ఉన్నాం. గోదావరి గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దేశీయ ఆవు పేడ పిడకలతో తయారు చేసిన 1,01 ఆవు పేడ పిడకలతో ఈ కార్యక్రమం నిర్వహించాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. చెక్కలు, టైర్లు చేసి మనం భోగి మంటలు వేసి పర్యావరణాన్ని ఇచ్చేస్తున్నారు. ఈ వైజాగ్ లో ఈ వాతావరణం ఇది చేయాలంటే పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ భోగి మంటకి సహకరించిన హిమాచల్ దేవస్థానం వారికి, మిగిలిన గోశాల అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.